ఏ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, నాకు ఒక స్టాక్ టిప్ ఇవ్వచ్చు కదా, నేను చాలా డబ్బులు సంపాదించాలి, కానీ నువ్వు ఏదైతే స్టాక్ సజెస్ట్ చేస్తావో నేను దాంట్లో రీసెర్చ్ చేయను, టైం ఎఫర్ట్ కూడా పెట్టలేను. ఇప్పుడు అలా అని చెప్పి నువ్వు వేరే ఇన్ఫ్లుయెన్సర్ల లాగా నాకు మ్యూచువల్ ఫండ్స్ మాత్రం సజెస్ట్ చేయకు. లాంగ్ టర్మ్లో ఇండియా గ్రో అవుతుందని నమ్ముతున్నావు కదా, మరి నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేయి. ఏ కంపెనీ స్టాక్ అది? ఇది స్టాక్ కాదు, ఈటీఎఫ్. ఇది మన నిఫ్టీ 50ని ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు నిఫ్టీ 50 ఏంటి? ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ది హైయెస్ట్ మార్కెట్ క్యాప్స్ ఉండే కంపెనీస్ని ట్రాక్ చేసే ఇండెక్స్. ఇప్పుడు ఇందులో సపోజ్ ఏదైనా కంపెనీ అండర్ పర్ఫామ్ చేస్తుంది, మంచిగా లేదు అనుకుంటే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయి మంచి స్ట్రాంగ్ స్టాక్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. సూపర్ బ్రో. కాబట్టి నువ్వు ఇందులో ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఇండియా గ్రో అవుతుంటే కంపెనీస్ గ్రో అవుతుంటాయి, నీ డబ్బులు కూడా గ్రో అవుతాయి. షూర్ షూర్ షూర్. మరి ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు కావాలనుకో, నువ్వు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ కూడా మార్కెట్ ఫీడ్ని ఫాలో చేయమని చెప్పు. నేను వాళ్ళకి ఎందుకు చెప్తాను? నేనే మంచిగా ఫాలో అయ్యి నేనే బాగా డబ్బు సంపాదించి అప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేస్తా.